2025లో టాలీవుడ్ ఎంట్రీ తీసుకున్న విజనరీ డైరెక్టర్ శంకర్ డాటర్ అదితి శంకర్ బాక్సాఫీస్ దగ్గర బోల్లా పడ్డారు. పోనీ తమిళంలో ఏమైనా హిట్ ఇచ్చారా అంటే అది లేదు. గతేడాది అదితి నటించిన తమిళ్ మూవీ కూడా డిజాస్టరే. ఇక భారతీయుడు 2 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ దెబ్బకు దర్శకుడికి హ్యాండ్ ఇస్తున్నారు. మరి అదితి శంకర్ ఏం చేస్తున్నట్లు? ఆఫర్స్ ఉన్నాయా లేవా? విజనరీ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే భయపడిపోతున్నారు హీరోలు. అంతలా డిగ్రేడ్ కావడానికి రీజన్ ఇండియన్ 2 గేమ్ చేంజర్ రిజల్ట్స్. ఏళ్ల పాటు చెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ బాంబ్స్ గా మారడమే కాదు, శంకర్ మేకింగ్ అండ్ టేకింగ్ పై డౌట్ పడేలా చేశాయి. ఇండియన్ 2 దెబ్బకు రణ్వీర్ తో తీయాలనుకున్న అపరిచితుడు రీమేక్ షెడ్డుకు వెళ్లితే ఇండియన్ 3 పత్తా లేకుండా పోయింది. ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారి పట్టాలెక్కిద్దామంటే హీరోలు దొరకడమే లేదు. శంకర్ అంటే భయపడిపోతున్నారు స్టార్స్. ఇంత ఫేమ్ తెచ్చుకున్న శంకర్ సిచ్యువేషన్ ఇలా ఉంటే నిన్న కాక మొన్నొచ్చిన డాటర్ అదితి పరిస్థితి మరోలా ఉంది. టాలీవుడ్ ఎంట్రీ తండ్రికే కాదు, కూతురు అదితికి కలిసి రాలేదు. అలా అని తమిళంలో ఏదో మ్యాజిక్ చేసేసిందని కాదు, అంతా డొల్లే. వీరుమన్, మా వీరన్ హీరోల మీద నడిచేశాయంతే. 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుని గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేసింది అదితి. కోలీవుడ్లో నేసిప్పాయ, తెలుగులో భైరవంతో ప్రేక్షకులకు టెస్ట్ పెట్టింది అదితి. కానీ ఆమెను ఫెయిల్ చేశారు కాలీవుడ్, టాలీవుడ్ ఆడియన్స్. ఇక అర్జున్ దాస్తో నటించిన వన్స్ మోర్ షూటింగ్ కంప్లీట్ అయినా విడుదలకు నోచుకోవడం లేదు. ఎప్పుడొస్తుందో మేకర్స్ కూడా చెప్పలేని సిచ్యువేషన్. భైరవం ఫ్లాప్ తర్వాత తెలుగులో ఆఫర్స్ రాలేదు, కానీ తమిళంలో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదితి. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పిక్ పంచుకుంది భామ. జాడా ఫేమ్ కుమరన్ దర్శకుడు, కానీ ప్రాజెక్ట్ ఉందో షెడ్డుకెళ్ళిందో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా లేని ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ తట్టుకొని నిలబడుతుందో లేదో. రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ స్పై యాక్షన్ చిత్రం ధురంధర్ ది రివెంజ్ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 4న సాయంత్రం నుండి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది మార్చి 19న రిలీజ్ అయిన ఈ ఫిలిం 1880 కోట్లు క్రాస్ చేసి ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. హాలీవుడ్ ఫిల్మ్ సూపర్ గర్ల్ నుండి ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ మ్యాన్ సిస్టర్ ను పరిచయం చేయబోతోంది డీసీ. జూన్ 26న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. సో చూసారు కదా, ఇది వాల్టి మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.